హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి అయితే వెళ్ళినాము. హిమాచల లక్ష్మీ నరసింహస్వామి ఏటూరు నాగారం దగ్గరలో మల్లూరు అడవుల్లో ఉంటుంది. ఈ టెంపుల్ చాలా బాగుంటుంది. ఇంకా మేమైతే అక్కడికి వెళ్ళి ఆ దేవుని దర్శనం చేసుకొని కిందికి వచ్చేసి ఇక్కడే అన్నదానం అయితే చేస్తారు. ఆ అన్నప్రసాదం కూడా స్వీకరించి ఇక్కడ నుండి వెళ్ళి దాని పక్కనే ఒక దారి ఉంటుంది. అక్కడ నుండి వెళ్ళి కొంచెం నడుచుకుంటూ వెళ్తే శ్రీ ఆదిలక్ష్మి జలధార అని ఉంటుంది. ఇక్కడ వాటరు నిత్యము 365 రోజులు కంటిన్యూగా వస్తూనే ఉంటాయంట. ఇంకా మేమైతే అక్కడికి నడుచుకుంటూ వెళ్తున్నాము. చూడండి, ఇంకా చుట్టూ కొండలు చెట్లు మధ్యలో నుండి ఈ దారి అయితే ఉంటుంది. ఇంకా చెట్లు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఇక్కడ చాలా కోతులు అయితే ఉన్నాయి. ఇంకా అడవిలో ఎన్నో వెరైటీ చెట్లు అయితే ఉంటాయి కదా, అట్లనే ఇక్కడ మేము చిన్నప్పుడు ఆడుకున్న కొన్ని చెట్లు అయితే ఉన్నాయి. ఇక్కడ ఈ కాయలు కనిపిస్తున్నాయి కదా, ఇవైతే మా అత్తమ్మ వాళ్ళు పండ్లు వండిన తర్వాత తినేవాళ్ళట. ఇంకా మేమైతే ఈ కాయలు బుగ్గల్లా ఉంటాయి, వాటితోటైతే ఆడుకునే వాళ్ళము. నెత్తి కొట్టుకుంటే టప్ అని సౌండ్ అయితే వస్తుంది. సౌండ్ వచ్చిందా? అలా ఒకరి తలపై ఒకరము మా ఫ్రెండ్స్ కొట్టుకుంటూ ఆడుకునే వాళ్ళము. చూసారా ఎన్ని కోతులు ఉన్నాయో ఇక్కడ. ఎటు వెళ్ళినా ఈ కోతులు మాత్రం ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. చాలా కోతులే ఉన్నాయి. ఇంకా మేమైతే మాతో పాటు మేము హ్యాండ్ బ్యాగులు కూడా తెచ్చుకున్నాము. ఇంకా అసలు అయితే ఏం తీసుకొచ్చుకోవద్దంట. ఇంకా మొబైల్స్ ఉన్నాయి కాబట్టి హ్యాండ్ బ్యాగ్స్ అయితే తెచ్చుకున్నాం మేము. ఆ హ్యాండ్ బ్యాగ్స్ తెచ్చుకుంటే కూడా కోతులు మా పైకి వచ్చినాయి. చూడండి ఒకసారి. అయ్యో ఏం లేదు, వదిలిపెట్టకు సంతోష్. అయ్యో దేవుడు, వదలకు సంతోష్. అన్నీ ఏమైనా ఉన్నాయా? అరే బెదిరిరా ఏదైనా ఇడిచిపెట్టకు సంతోష్. చూసారు కదా, కోతి హ్యాండ్ బ్యాగ్ తీసుకోవడానికి ఎంత ట్రై చేసిందో. అది వదిలేస్తే అంతే, ఇంకా చెట్లలోకి తీసుకెళ్ళి అది ఎక్కడికి వెళ్తుందో కూడా కనబడదు, అంత దూరం అయితే తీసుకెళ్తుంది. ఇంకా మేము హ్యాండ్ బ్యాగ్ తీసుకొచ్చుకుని కూడా తప్పు చేసినాము. తర్వాత ఇంకా హ్యాండ్ బ్యాగ్స్ కనబడకుండా మా చున్నీళ్ళల్లో దాచిపెట్టుకున్నాము. దాంట్లో ఏం లేకున్నా కానీ అది జిప్పు తీయడానికి అయితే ప్రయత్నించింది. ఇంకా మా అన్నయ్య వదలకపోయేసరికి అదే వదిలేసి వెళ్ళిపోయింది, కొంచెం బెదిరిస్తే. అయితే ఇట్లా కొంతమంది చిన్న చిన్న రాళ్ళు ఒకదానిపైన ఒకటైతే పెట్టిర్రు. ఇంకా అవి ఎందుకు పెట్టిర్రంటే ఎవరికైనా ఇల్లు లేని వాళ్ళకు ఇల్లు ప్రాప్తి కలగాలంటే ఇట్లా ఒక రాయి పైన ఒకటి పెట్టి ఎన్ని రాళ్ళు అయితే పెట్టితే అంత పెద్ద ఇల్లు కట్టగలుగుతారని ఇక్కడ నమ్మకం అట. ఇంకా వాళ్ళు పెట్టిర్రు కదా అని మేము కూడా అట్లనే పెట్టినాము. ఇంకా ఇక్కడనైతే జల ఆంజనేయ స్వామి దేవస్థానం కూడా ఉంది. చిన్న గుడిలో ఇంకా ఆంజనేయ స్వామి అయితే ఉన్నాడు. చూసారా, ఇక్కడ కూడా అమ్మ కట్టె పట్టుకొనే ఉంది. ఇక్కడ ఉండే వాళ్ళందరూ వాళ్ళ చేతుల్లో కట్టెలు అయితే పట్టుకొని ఉన్నారు, వాళ్ళ పైకి రాకుండా. ఇంకా ఇక్కడ చూడండి, ఇంకా ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే ఆదిలక్ష్మి జలధార. ఇవి ఎక్కడి నుండి వస్తాయో తెలియదు కానీ 365 రోజులు కంటిన్యూగా ఇక్కడ నుండి వాటర్ అయితే వస్తాయంట. ఈ వాటర్ తాగడం వల్ల అనారోగ్య సమస్యలు, కిడ్నీ సమస్యలు, ఏ సమస్యలు ఉన్నా తొలగిపోతాయని ఇక్కడికి వచ్చే భక్తుల నమ్మకం అంట. ఇలా వచ్చే వాటరు 2 అయితే ఉంటాయి, ఒకటి అక్క ద్వారా, ఇంకోటి చెల్లి ద్వారా. ఇది చెంచులక్ష్మి, ఆదిలక్ష్మి దారలని వీటిని అయితే పిలుస్తారంట. అయితే ఇక్కడే దీని పక్కనే ముడుపులమ్మ తల్లి అని ఒక పెద్ద మర్రి చెట్టు ఉంది. ఇక్కడికి వచ్చిన భక్తులు ఉంటారు కదా, ఏదైనా మొక్కులు మొక్కుకొని
ఇంకా ముడుపు కడతామని మొక్కుకుంటే ఆ కోరిక నెరవేరిందనుకో తర్వాత వచ్చేది ఇక్కడ ముడుపులు అయితే చెల్లించుతారంట. ఎక్కువగా కొత్తగా పెళ్ళైన వాళ్ళు వాళ్ళ మెడలో వేసుకున్న దండలతోటి సహా వచ్చి ఇక్కడనైతే ముడుపు చెల్లించుకుంటారంట. అందుకని ఎక్కువ ఇక్కడ పెళ్ళైన వాళ్ళు వేసుకునే దండలే ఎక్కువగా ఉన్నాయి. అలాగే దీనికి చింతామణి జలపాతం అని ఇంకో పేరు కూడా ఉందంట. ఇంకా మేమైతే ఇక్కడ వంట చేసుకొని తిందామని ప్రిపేర్ అయితే వచ్చినాము. ఇక ఇక్కడ కోతులు ఎక్కువగా ఉండడం వల్ల ఇక్కడ వంట చేసుకుంటే అంత మంచిది కాదని ఇక్కడ నుండి ఒక 2 కిలోమీటర్ల దూరం వరకు అయితే వెళ్తే అక్కడ కోతులు ఏముండేయని ఇంకా మేమైతే ఇక్కడ నుండి బయలుదేరినాము. ఇంకా తర్వాత ఇంకా టెంపుల్లో దర్శనం అయిన తర్వాత ఇక్కడికి వచ్చేసి కొంచెం దూరంలో అడవులలోనే ఇక్కడనైతే వంట చేసుకుంటున్నాము. ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంది. ఏ కోతుల గొడవ లేదు, ఏ డిస్టర్బెన్స్ లేదు. ఇంకా ఇక్కడ ఎవ్వరు జనాలు కూడా లేరు. మంచిగా పొలాల మధ్యలో ఇక్కడనైతే వంట చేసుకొని తింటున్నాము. వచ్చేటప్పుడే అన్నీ తీసుకొచ్చుకున్నాము వంటకు కావలసిన సామాన్లు. ఇంకా మేము కొన్నాము. వంట అయిన తర్వాత ఇంకా చికెన్ బగార్ రైస్ అన్నీ వేసుకొని అయితే ఇక్కడ తిన్నాము. ఎందుకో ఇట్లా చెట్లలోకి వచ్చి తింటే ఇంట్లో తిన్నదానికన్నా కొంచెం ఎక్కువనే తినాలనిపిస్తుంది. ఇంకా అందుకని అందరం మంచిగా తిన్నాము. ఇంకా ఎంజాయ్ చేసినాం బాగా ఫ్యామిలీ అందరం కలిసి. ఇంకా చాలా అంటే చాలా బాగా అనిపించింది అందరం కలిసి ఇట్లా కలవడము, అట్లాగే కలిసి ఇట్లా ఎంజాయ్ చేయడము. అక్కడ తీసుకున్న కొన్ని ఫొటోస్ అయితే ఇవి. ఇంకా ఇంతే అండి ఈ వీడియో. మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి. ఇంకా తినేసిన తర్వాత మళ్ళీ ఇంటికైతే వెళ్తున్నాము. ఇంకా రిటర్న్ వెళ్ళేసరికి 6 అయితే అయింది. ఇంకా చలికాలం కాబట్టి తొందరగా చీకటి అయింది.